హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి వంటిల్లు. ఈరోజు మన రెసిపీలో ఆలూ పెప్పర్ ఫ్రై చేయబోతున్నానండి. ఇంతకు ముందు మీరు చేసుకునే ఉంటారు కదా, ఈసారి ఈ పద్ధతిలో చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. పప్పుచారులోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా అద్దరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా అర కేజీ ఆలూని ఇలా తొక్క తీసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే ఆలూ ముక్కలు నల్లగా అయిపోతాయి కదా, అందుకని వాటర్లో వేసుకుని అందులో కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని అందులో ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు వేసుకుని అవి కొద్దిగా వేయించుకున్న తర్వాత 4 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చిని మాడిపోకుండా వేయించుకోండి, కొంచెం సేపు ఉంచితే చాలు. ఈ విధంగా వేగిన తర్వాత ఈ పొటాటో ముక్కలన్నీ వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని 2 నిమిషాలు అలాగే మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. మధ్యలో ఒకసారి అంతా అడుగంటుకోకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మరో 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు 3 నిమిషాలు అయిన తర్వాత కలుపుతున్నానండి. చూడండి ఎలా ఫ్రై అయినాయో. ఈ ఆలు తొందరగానే ఉడికిపోతాయి కదా, మరో 2 నిమిషాలు అలాగే మగ్గించుకుంటే మిగతావన్నీ కూడా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుతున్నానండి. చూడండి ఈ విధంగా వేగితే సరిపోతాయి. జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేకపోతే ఈ ముక్కలన్నీ కాస్త చిదురైపోతాయి. అలా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకుని మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఒకవేళ స్పైసీగా కావాలనుకుంటే గనక ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవచ్చండి. అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 4-5 రెబ్బలు కరివేపాకును కూడా వేసుకోవాలండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ముందు తాలింపులో కన్నా ఇలా లాస్ట్లో వేసుకుంటేనే కరివేపాకు ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా బాగా పడుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. 2 మినిట్స్ అలాగే మగ్గించుకోవాలి. ఇందులో వేసిన ఉప్పు, కారం, కరివేపాకు ఫ్లేవరు అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి, ఆలూ పెప్పర్ ఫ్రై రెడీ అయ్యింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.